అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాక ఏమేం పనులు చేసుకుంటామో వీడియో అయితే తీసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసి మీకేమనిపించిందో అది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మాకు ఎదుర ప్లేస్ లేదని చెప్పి వెనకాల చిన్న పిట్టు గోడలాగా కట్టించి మొక్కలైతే ఇలా పెట్టారండి. ఒక 2 months అయి ఉంటుందేమో అంతే. మొక్కలన్నీ కూడా చాలా గ్రోత్ వచ్చిందండి. వర్షాకాలంలో మొక్కలు పెడితే ఇలా అయితే పెరుగుతాయంట. అందులోనూ ఆవుది, మా దేశీ ఆవుది, గిరికావుది ఎరువేసి అయితే పెట్టారండి. మొక్కలు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇంకా కోళ్ళని అయితే ముయ్యాలండి. కోళ్ళన్నీ ఎదురు చూస్తున్నాయి. పేడ కూడా తీయాలన్నమాట. ఆవులని అయితే ఇప్పటి వరకు తిరిగినాయండి. ఇంకా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేసాను కదా అని లోపలైతే పెట్టేశాను అనమాట. పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, ఇంకా లోపల పెట్టేశాను. ముందైతే నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేద్దామని చెప్పి సాక్స్లన్నీ కూడా విడిగా వేసేస్తున్నానండి. సాక్స్లు మాత్రం ఇట్లా బట్టలతో కలిపి వేసేస్తే కనుక సాగిపోతాయి. ఏ రోజు సాక్స్లు ఆ రోజే వేసేస్తానమాట. ఇలా కవర్లు అయితే పెడతానండి. ఇద్దరు పిల్లలకి కూడా ఇలా పెడతాను. మా పెద్ద బాబు వీడియో తీస్తున్నాడండి. అది అక్కడ కూడా ఆటలు ఆడుతూ ఉంటాడనమాట వీడియో తీసేటప్పుడు. ఇక బట్టలన్నీ కూడా ఇక రివర్స్ చేసేసి అంటే తిప్పేసి వేసేస్తున్నాను అనమాట. ఇంకా బట్టలు అయితే వేసేస్తున్నానండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా పైన అంతా చూసుకోవాలి. ఇంకా పిల్లల్ని అయితే ఆడుకోమని చెప్పాను. ఇంకా వాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు. పెద్దబాబు వచ్చేసి వీడియో తీస్తున్నాడు అనమాట. మీరు వాషింగ్ మిషన్లో లిక్విడ్ డబ్బాతో వాడతారా, అలాగే కవర్స్తో అయితే వాడతారా, కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇలా కవర్తో అయితే వాడతానమాట. ఎంత వేయాలి అని చెప్పి డబ్బాతో అయితే తీయలేము కదా, అందుకని ప్యాకెట్లు వాడతానమాట. పిల్లల్ని ఇంకా ఆడుకోమని చెప్పి ఇంకా నేనైతే బాత్రూమ్ దగ్గర నుంచి ఇంకా క్లీనింగ్ మొదలు పెట్టేశానమాట. బాత్రూమ్ అయితే ఒకసారి పైన నీట్గా వాష్ చేసేసాను. ఇంకా పిల్లలు ఉన్న ఇల్లు కదండి, రోజు ఇంకా పైన క్లీన్ చేయాల్సిందే. సందులు అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఆకులు అయితే రాళ్ళని ఉన్నాయి కదా ఎండినవి, అవి అయితే పారేయకుండా ఇంకా వాటికే వేసేస్తే అవి కూడా ఎరువేనంటండి. అది కూడా మంచిదే అంట. మా ఆయన ఇలాంటివన్నీ చెప్తా ఉంటారండి మాకు. ఇంకా దాంట్లోనే వేసేసాను. బయట పారేయొద్దని ఎన్నోసార్లు చెప్తే కానీ అలా చేయమన్నమాట పని. ఇంకా మొక్కలైతే ఇవి పెట్టారనమాట. అల్లము, పసుపు కొమ్ము అలా పెట్టారండి. అవి అయితే విడిగా పెట్టారనమాట. దానికి సెట్టింగ్ చేసి ఇంకా మంచినీళ్ళు అయితే పడుతున్నానండి. రాగి బిందె ఇది లోపలంతా రాగి కోటింగ్ అనమాట. ఇక్కడైతే కనుక బయట అయితే ఇత్తడండి, లోపలంతా రాగి కోటింగ్ అండి అది. రాగి బిందులో అయితే నీళ్ళు అయితే పడుతున్నానండి. ఇంకా కుండలో వాటర్ అయితే మా ఆయనకి అనమాట. ఇలా రాగి బిందుల్లో వాటర్ అయితే నాకు పిల్లలకండి. ఇంకా క్యారేజీలు బాక్సులు ఉంటాయి కదా, అవి కూడా నీట్గా ఒకసారి తోమేశాను అనమాట. తోమిని అన్నీ పక్కకు పెట్టేశాను. షింక్ కూడా ఒకసారి నీట్గా వాష్ చేసేసాను. బియ్యం అయితే కడిగి నానపెడుతున్నానండి. బియ్యాన్ని మేము ఎప్పుడు ఇలాగే స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇంకా బియ్యం అయితే కడిగి నానపెట్టేసి ఎసరు అయితే అప్పుడే పట్టనండి, బయటికి తీసుకెళ్ళి పడతానమాట ఎసరు. ఇలాగా బియ్యం అయితే నానుతూ ఉంటాయి. ఇక బయటకు వచ్చేసి ఇక బయట పాడి పని అయితే చూడాలి ఇంకా. పేడ అయితే తీసేస్తున్నాను. ఇలా చేత్తో తీసేసినా ఏమవుదండి. చాలా మంచిదన్నమాట పేడ అట్లాగా తీస్తే. పేడ తీసేస్తాను. ఇంకా కోళ్ళు అయితే ముయ్యాలండి. కోళ్ళని అయితే మూసేస్తున్నాను. చూడండి, మాకు కోళ్ళు ఎక్కువ అనమాట. ఇక కోళ్ళు మూసేస్తున్నాను. బయట స్టాండ్ అయితే పెట్టుకొని ముయ్యాలండి. ఇంకా స్టాండ్ తయారు చేస్తానని చెప్పారు. కోళ్ళు అయితే మూసేస్తున్నాను ఇంకా. మ్యాట్లు అయితే వేసేసి కోళ్ళన్నీ కూడా ఇలా మూస్తామండి. పొద్దున్న ఇంకా కోళ్ళని బొట్లు తీసేసి మ్యాట్లన్నీ కూడా బయట వేసేసి నీట్గా అయితే ఒకసారి కడిగేస్తాం. అప్పుడు వాసన లేకుండా వాటికి కూడా ఇన్ఫెక్షన్లు అవి రాకుండా ఉంటాయన్నమాట. ఇలా మా కోడికి ఇది పెద్ద కోడండి. ఇది మామూలుగా ఇంకా అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.